సభకు నమస్కారం. సభ అంటే వింటున్నటువంటి శ్రోతలు, వేదిక మీద ఉన్న అతిథులు, ముఖ్య అతిథులు, స్పీకర్స్, పేరు పేరు చెప్పేదానికన్నా సభకు నమస్కారంతో ముగిద్దాం. దాన్ని సబ్జెక్ట్ మీదకి వస్తే బాగుంటుందని నేను జనరల్గా సభకు నమస్కారంతోనే ఆపేస్తుంటాను. ఈ పుస్తకం ప్రింట్ ఎప్పుడు చేశారో కానీ నేను వెంటబడి లక్ష్మి గారితో వెంటబడితే నాకు రేపు నిన్న సాయంకాలానికి వచ్చింది. సో పరీక్ష రాసిన చదివినట్టు ఆ పుస్తకం అంతా చదివాను నేను. దాని గురించి శ్రీనివాస్ గారు ఆల్రెడీ కొంత చెప్పారు. నార్మల్గా ఒక వ్యక్తిని గురించి మాట్లాడేటప్పుడు ఆయనకి నాకున్నటువంటి సారూప్యం ఏంటంటే, ఆయనకి నాకున్నటువంటి సిమిలారిటీస్ ఏంటి, డిసిమిలారిటీస్ ఏమిటని చెప్పి ఫస్ట్ థాట్ నాకు అది వస్తుంది. భిక్ష్మయ్య గారికి ముఖాన్ని గుర్తు చేసుకోవాలంటే గంభీరమైన మీసాలు. నేను ఎన్నేళ్ళు పెంచినా నాకు ఆ మీసాలు రావు. అంచేత మీసాలు గురించి నేను మర్చిపోయాను. నేను అయితే తల మీద జుట్టు ఆయనకన్నా నాకు ఎక్కువ ఉంది. ఒక తేడా ఏంటంటే ఆయన జుట్టుకు రంగు వేయలేదు, నేను రంగు వేసాను, అంతే తేడా. లైక్ భిక్ష్మయ్య గారిని గురించి చాలా కాలం నుంచి పరిచయం. రాముల గారి ద్వారా ఈ సుందర విజ్ఞాన కేంద్రానికి ఎన్నిసార్లు వచ్చినా నాకు లెక్కలేదు. రిటైర్ అయిన తర్వాత ఇది నాకు సెకండ్ ఆఫీస్ అయిపోయింది. ఏ కార్యక్రమం జరిగినా నేను ఉండాల్సింది. దానికి నాంది ఎక్కడ దొరికిందంటే, రాష్ట్ర స్థాయి ఆఫీస్ బేరర్స్ మీటింగ్, ఒక పెద్ద మీటింగ్ పెట్టారు ఇక్కడ పై హాల్లో. పెట్టినప్పుడు సిపిఎం కేంద్రం మార్క్స్కి అంబేద్కర్కి చాలా భక్తులు, పరమ భక్తులు, విశిష్ట భక్తులు ఉంటారు, క్రిటిక్స్ ఉంటారు. మార్క్సిజం అంబేద్కరిజంని ఫుల్గా యాక్సెప్ట్ చేసిందా? అంబేద్కర్ ఎయిడ్స్ మార్క్స్ని పూర్తిగా యాక్సెప్ట్ చేశారు? చెయ్యాలి. నా లెక్క ప్రకారం, నా ఆలోచన ప్రకారం, నా అండర్స్టాండింగ్ ప్రకారం. నేను మార్క్స్ పేరు వెనక ముందు, అంబేద్కర్ పేరు వెనక ముందు, వాళ్ళ పుస్తకాలు చదవక ముందు వాళ్ళిద్దరూ నన్ను నడిపించినట్టుగా అనిపిస్తుంది నా కెరియర్లో. కానీ అంబేద్కర్ని పూజించేవాళ్ళు అంబేద్కర్ యొక్క భావంలో మార్క్సిజానికి ఒక రకంగా ఆయనకి రిజర్వేషన్స్ ఉన్నాయి. ఎంత రిజర్వేషన్ ఉందంటే, నేను మార్క్సిజానికి నా సిద్ధాంతానికి అడ్డుగోడ కడతాను అని అన్నారు ఆయన. చాలా సర్ప్రైజ్ అయ్యాను నేను. మార్క్సిస్ట్
వర్గపారటం ద్వారానే విప్లవం వస్తుంది. దానిలో కుల పోరాటానికి చాలా తక్కువ స్థానం ఇచ్చారు. కొంతమంది దృష్టిలో స్థానమే ఇవ్వలేదు. సో వాళ్ళు కూడా అంబేద్కరిజాన్ని పూర్తిగా యాక్సెప్ట్ చేయలేదు. అంబేద్కర్ గారు మార్క్సిజాన్ని యాక్సెప్ట్ చేయలేదు. నేను అన్నాను, ఈ దేశంలో ఏ దేశంలో లేని విశిష్టత ఏంటంటే, ఎక్కడైనా సరే మార్క్సిస్ట్ వర్గ పోరాటంతో పవర్లోకి వచ్చిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ప్రపంచం అంతటా వర్గ పోరాటం మీదే తిరుగుతుంది. కానీ దురదృష్టవశాత్తు మనకి వర్గ పోరాటాన్ని కన్నా జయించలేనటువంటి ఒక దయ్యం పట్టింది మనకి. అది కులతత్వం. ఆ కులతత్వాన్ని సాల్వ్ చేయకుండా ఈ పేదవాడు, కులం తక్కువ వాడిని నువ్వు ఎలా పైకి తీసుకొస్తావనే దానికి మార్క్సిస్ట్ ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. రాములు లాంటి వాళ్ళు దాని మీద ఎన్నో రాశారు. దాని గురించి వాళ్ళు పోరాడారు. కొంతవరకు యాక్సెప్ట్ చేశారు. బట్ దే డోంట్ యాక్సెప్ట్ దట్ మార్క్సిజం ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ అంబేద్కరిజం. అది వాళ్ళ యొక్క డెఫిషియన్సీ. సో నా దృష్టిలో ఈ రెండు అవసరం. ఈ రెండింటిని గురించి డిస్కస్ చేయాలి. ఈ రెండు సమస్యల్ని కలిసి పరిష్కారం చేయాలి అని ఆ రోజు నా మీటింగ్లో అన్నాను. గోడ అన్నా కట్టుంటే అంబేద్కర్ గారు ఆ గోడ నేను పగలగొట్టేస్తాను. ఈ రెంటికి మధ్యన నేను వాడిన పదం ఒక వంతెన కడతాను. ఐ విల్ బిల్డ్ ఎ బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ కట్టడానికి మొదటి ఇటుక నేను వేస్తానని చెప్పాను. అది ఈ సిపిఎంతోనూ ఈ సుందర విజ్ఞాన కేంద్రంతోనూ జరిగినటువంటి సంఘటన. ఆ తర్వాత వాళ్ళు నన్ను పెంపకం తీసేసుకున్నారు, సిపిఎం వాళ్ళు. ఒక మీటింగ్కి వస్తున్నప్పుడు నువ్వు ఒక దళిత్ అభిమాని లీడర్ కూడాను, ఇన్ని మార్క్సిస్ట్ మీటింగ్కి వెళ్తున్నావు, నువ్వు మార్క్సిస్టువా అంబేద్కర్ రైటువా అన్నాడు. అంటే దానికి సమాధానం నేను అక్కడికి వెళ్ళటంలోనే ఉంది కదా. ఐ బిలీవ్ ఇన్ బోత్. ఐ బిలీవ్ బోత్ ఆర్ నీడెడ్ ఫర్ దిస్ కంట్రీ. అది ఎక్కడి వరకు పోయిందంటే బహుజన లెఫ్ట్ ఫ్రంట్ స్థాపించే వరకు వెళ్ళింది ఆ ప్రయాణం. దానిలో నేను, ఐలయ్య గారు, మన చంద్రశేఖర్ గారు, వీళ్ళందరూ కలిసి పనిచేసి బిఎల్ఎఫ్ గ్రామాల్లో పోయి క్యాండిడేట్స్కి క్యాన్వాస్ చేయటం తప్ప దానిలో పూర్తిగా నేను ఇన్వాల్వ్ అయ్యాను. కానీ ఇద్దరిని కలిపినా కూడా ఈ దేశంలో పేదవాళ్ళని, ఈ దళితుల్ని పైకి తీసుకురాలేమనేది అట్లీస్ట్ ఫస్ట్ అటెంప్ట్లో మీరు నేర్చుకున్నటువంటి పాఠం. ఒక్క క్యాండిడేట్ కూడా గెలవలేదు. సిపిఎం దీనిలో పార్ట్నర్గా చేరితే సిపిఎం క్యాండిడేట్ కూడా గెలవలేదు. దీనికి అర్థం ఏంటి? వీళ్ళిద్దరు కలిసిన సమస్య సాల్వ్ కాదా? అయితే ఇంకేం సాల్వ్ చేస్తుంది దీనికి?
సమాధానం కనపడదు, రెడీగా కనపడదు. ఆలోచించాలి. బిఎల్ఎఫ్ ఒకసారి ఓడిపోతే మనం అలిచిపోకూడదు. ఈ బిఎల్ఎఫ్ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయలేము. 47 నుంచి ఇప్పటి వరకు 50 నుంచి ఎన్నో ఎలక్షన్స్ జరిగాయి. కొన్ని తక్కువ రాష్ట్రాల్లో మార్క్సిస్టులు గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఎక్కడ కూడా దళితులు పూర్తిగా అధికారంలోకి వచ్చిన ఆనవాళ్ళు లేవు. కొంతమంది మినిస్టర్లు అయ్యారు, సంజయ్ గారు లాంటి వాళ్ళు చీఫ్ మినిస్టర్ అయ్యారు. కానీ ఈ దళితులు పేద వర్గాలకి ప్రభుత్వంలో అధికారంలో స్థానం ఇంకా చాలా తక్కువగానే ఉంది. దాని అర్థం ఏంటంటే బిఎల్ఎఫ్ చేసిన ప్రయత్నం చాలదు. దాన్ని కంటిన్యూ చేయటమే కాదు, ఇంకా గట్టిగా కంటిన్యూ చేయాలి అనేది నాకు ఉన్నటువంటి అభిప్రాయం. అది జరగాలంటే మళ్ళా ఆ కార్యక్రమం ఇక్కడే స్టార్ట్ కావాలి. ఇది భిక్షమయ్య గారు, రాములు గారు లాంటి వాళ్ళంతా వయస్సు మీరినా కూడా వాళ్ళ భుజాల మీద పెట్టుకుని మొయ్యాలి. మనబోటి గాళ్ళని చేతనైనంత వరకు ఆ ప్రయత్నంలో పాలుపంచుకోవాలి. కాళో మల్లయ్య గారు చాలా పుస్తకాలు రాశారు. ఈ బుక్ నేను చదివినప్పుడు ఈయన భిక్షమయ్య గారి పాత్ర చక్కగా వర్ణించారు. ఆయన నాకు ఆయన కామన్ పాయింట్ ఏంటంటే, ఇంకోటి మర్చిపోయాను, ఆయన మామిడి చెట్లు ఎక్కి కాయలు దొంగిలిస్తాడు, జామ చెట్టు ఎక్కి కాయలు దొంగిలిస్తారు, పట్టుకోకపోతే పారిపోతారు. నేను చెట్లు ఎక్కలేను, ఆయన ఎక్కగలడు. ఇది రెండోది దానిలో కనపడింది ఏంటంటే, నాకు స్కూల్లో చదివేటప్పుడు జరిగినటువంటి అవమానాలు. మాట్యాడు అనే గ్రామంలో 6th క్లాస్ వరకు చదువుతాడు. చదివినప్పుడు స్కూల్లో జరుగుతున్నటువంటి అంటరాంతనం తిరగబడతాడు. ఆయన్ని 6th క్లాస్లో ఫెయిల్ చేస్తారు. లాభం లేదని చెప్పి మర్రిపేడ వస్తాడు. మర్రిపేడ ఒక పెద్ద సంస్థానం. అక్కడ దొరలు అంటాము, వరంగల్లో నేను పనిచేశాను. మర్రిపేడలో పెద్ద దొర ఉన్నారు అక్కడ. ఆయన అక్కడెందుకు చేరతావంటే పట్టుబట్టి చేరతాడు. అక్కడి నుంచి తొర్రూరు వెళ్తాడు. తొర్రూరు నాకు తెలిసి అక్కడ ఫస్ట్ సినిమా హాల్ ఫర్ టు బి ఓన్డ్ బై ఎస్సీ. నేను ఎస్సీ కార్పొరేషన్లో ఉండగా తొర్రూరులో ఒక ఎస్సీకి సినిమా హాల్ శాంక్షన్ చేశాను. నాకు బాగా గుర్తు తొర్రూరు అంటే. సో వరంగల్లో రామగుండంలో ఆయన జీవిత యాత్రతో జరిగింది. రామగుండంతో పరిచయం లేదు, కానీ వరంగల్లో నాకు బాగా పరిచయం ఉన్నటువంటి ప్రదేశం. సో I was able to sort of relate myself to that. ఈ త్యాగం చేయటం అనే దానిలో ఎంతవరకు చేయగలగాలి అంటే, భిక్షమయ్య గారు ఒక మంచి ఎగ్జాంపుల్. ఉద్యోగానికి లెక్క చేయకుండా స్ట్రైక్ చేస్తాడు. మరి మాస్టారు ఫెయిల్ చేస్తాడు అంటే భయపడకుండా ఎదురు తిరుగుతాడు. ఒక మాస్టర్ అడుగుతాడు, దేవుడు ఉన్నాడా లేడా అని.
దేవుడు అంటే ఇంత అన్యాయం ఎందుకు జరుగుద్ది అన్నాడు ఈయన. లేడని నువ్వు ఎలా ప్రూవ్ చేస్తావో ప్రూవ్ చేయమన్నాడు. లేనివాడు లేడని చెప్పి ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది అంటాడు ఆయన. అప్పుడు 8వ తరగతి 9వ తరగతి చదువుతున్నాడు. దేవుడు లేడు అని ప్రూవ్ ఏముంది? వాడుంటే మంచి చెడుని చెడుని తీసి అంత మంచి చెయ్యాలి. చెడు చేసేవాడిని శిక్షించాలి, మంచివాడిని ప్రోత్సహించాలి. అది జరగట్లేదు, కులం కావచ్చు, పేదరికం కావచ్చు అని ఒక సమాధానం ఇస్తాడు. స్కూల్లో ఏ అన్యాయం జరిగినా అది తన బాధ్యతలాగా తిరగబడతాడు, తన్నులు తింటాడు. కబడ్డీ ఆడి ఎదుర్కొన్న టీంలో తన్నితే వాళ్ళు వచ్చి చితక బాధేస్తారు. ఈయన గెలవాలి, కబడ్డీలో ఏదన్నా చేస్తాడు. దాని ఫలితం తర్వాత తన్నులు తినటం అయినా సరే గెలవాల్సింది. ఈ పుస్తకంలో ఉన్నటువంటి కొన్ని అంశాలు ఆయన యొక్క ప్రత్యేకతని నిరూపిస్తున్నాయి. ఈ పుస్తకం చదవటం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దానివల్ల నేర్చుకోవడానికి ఎన్నో గుణపాఠాలు ఉన్నాయి. ఇది దృష్టిలో పెట్టుకొని వీలైనంత వరకు ఈ పుస్తకం చదవండి. వీలైనంత వరకు ఆయన అనుసరించినటువంటి మార్గాన్ని, ధైర్యాన్ని ఇంబైబ్ చేయడానికి ట్రై చేద్దాము. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్.